హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం గోధుమ ఉప్మా అయితే చేసుకుందామండి. ఇది మంచి హెల్త్కి చాలా మంచిది అండ్ డైజెషన్ మంచిది అండ్ షుగర్కి కూడా మంచిది. సో ఈ ఉప్మా అనేది మనం రెగ్యులర్గా చేసుకుంటాం గోధుమ అనేది. సో నేను ఎట్లా ఇప్పుడు చేస్తున్నా కాబట్టి నేను మీకు చూపిస్తాను అది ఎలా అనేది ఒకసారి. ఫ్రెండ్స్, దానికి కావాల్సిన ఏంటంటే నేనైతే ఎక్కువ ఉల్లిపాయ వాడతాను. ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నా అండ్ పచ్చిమిర్చి 4 తీసుకున్నాను అండ్ వేరుశెనగ గుళ్ళు, ఇక్కడ వచ్చేసి దినుసులు అండి, తిరుమల దినుసులు అండ్ అల్లం చిన్నగా సాఫ్ చేసుకుని అల్లం ముక్కలు అండ్ కరివేపాకు. అంతే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, పెద్దగా ఏమీ అవసరం లేదు. సో అట్లాగే బాండీ పెట్టుకుని బాండీలో ఆయిల్ వేసుకున్నామండి. ఇక్కడైతే ఆయిల్ కాలింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ దినుసులు వేరుశెనగ గుళ్ళు వేసుకుంటే మనకు అది ఫ్రై అవుతూ ఉంటుందండి. సో నూనె కాగింది కాబట్టి ఫస్ట్ ఈ 2 వేసుకుందామండి. సో పప్పులు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుందామండి. ఆల్మోస్ట్ వేగింది సరిపోతుంది. సో ఇప్పుడు అల్లం పంటి కింద పడితే చాలా బాగుంటుంది. సో అల్లం అందుకే వేస్తున్నాను. అండ్ ఉల్లిపాయ, ఆనియన్స్ అనేది ఈ ఉప్మాకి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అంటే ఒక్క ఉల్లిపాయ కూడా నేను 2 కోసాను, బట్ టేస్ట్ పరంగా అయితే బాగుంటుంది. 2 ఉల్లిపాయలు బాగుంటుంది. నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను అట్లా. అండ్ మిర్చి అంతే. ఇది ఇంకా ఫ్రై అవ్వడం, దీంట్లో మనం వేసేది ఏం లేదు, ఓన్లీ ఒక సాల్ట్ వేసుకుంటాం అంతే. కరివేపాకు దూసేస్తానండి. కరివేపాకు. సో ఇప్పుడు చెట్టు నుంచి కోసుకొచ్చిన ఫ్రెష్ కరివేపాకు. సో ఇవన్నీ కూడా మనకి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అవ్వాలంటే ఏం చేయాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ వేసుకుంటే మనకి ఫాస్ట్గా అది వేగిపోతుంది. సో సరిపోతుంది. మనం వచ్చేసి ఒక చిన్న గ్లాసులో కాబట్టి చేసుకుంటాము, సరిపోతుంది. ఇదంతా కూడా కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇది వేగుతూ ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే, మన గ్లాసు ఒక గ్లాస్ తీసుకున్నాం కదండి రవ్వ, ఒక గ్లాస్కి 2.5 గ్లాసులు చొప్పున నీళ్ళు తీసుకున్నామండి. అంటే గోధుమ రవ్వ అనేబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. ఇది మనం స్టవ్ మీద పెట్టేసి మరగపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇది వేగేలోపు మనకి వాటర్ బాయిల్ అయిపోతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే మళ్ళీ మనం చన్నీళ్ళు దీంట్లో పోసి వెయిట్ చేయడం కంటే ఆ వాటర్ ఇక్కడ మనం బాయిల్ చేసుకుంటే ఈ సేమ్ టైంలో మనకి వర్క్ త్వరగా అయిపోతుంది అంతే. సో ఇక్కడ మనం హైలో పెట్టుకున్నాం, త్వరగా ఇది బాయిల్ అవుతుంది. ఇందాక ఇక్కడ పాలు తీసుకున్నా కదా, ఎందుకు నేను చెప్పలేదు మీకు. ఈ పాలు ఏంటంటే మనం దీంట్లో కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అంటే ఉప్మాలో మనం ఉప్పు వేసినప్పుడు పాలు వేస్తే కొంచెం దాని స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఎన్నో కాదు, జస్ట్ కొంచెం అంటే కొంచెం వేస్తాం, అంత ఎక్కువ వేయం, సరిపోతుంది. ఇక్కడ వాటర్ బాయిల్ అవుతుంది కదండి, ఈలోపు ఇది ఇక్కడ కొంచెం మగ్గిపోయింది. సో ఇంకొక 1 మినిట్లో ఇది అయిపోతుంది. ఆ వాటర్ బాయిల్ అవుతే ఆ వాటర్ తీసి దీంట్లో వేసుకొని మనం రవ్వ వేసుకోవడం. ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయండి. ఇప్పుడు ఈ రవ్వ డైరెక్ట్గా మనం దీంట్లో వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయొచ్చు. కానీ ఇది గోధుమ రవ్వ కంటే బొంబాయి రవ్వ ఫ్రై చేస్తే బాగుంటుంది. గోధుమ రవ్వ ఫ్రై చేస్తే హార్డ్ అయిపోతుంది అది, ఎందుకంటే మామూలుగానే గోధుమ రవ్వ కొంచెం హార్డ్గా ఉంటుంది. ఈ రవ్వ కూడా వేస్తే ఏమవుతుందంటే హార్డ్ అయిపోయి మనకి నూనెకి అది బిరిసెక్కిపోతుంది. అందువల్ల మనం ఏంటంటే బొంబాయి రవ్వ అయితే మీరు దీంట్లో వేసుకోండి డైరెక్ట్గా ఫ్రై చేయడానికి. ఇంకొకటి, ఆ బొంబాయి రవ్వ వేసినప్పుడు డైరెక్ట్గా చన్నీళ్ళు పోయకూడదు. బొంబాయి రవ్వ వేగేలోపు ఇట్లా ఇక్కడ వాటర్ బాయిల్ చేసుకుని ఫుల్ హీట్ వాటర్ దీంట్లో పోయాలి. లేదంటే మాత్రం మీకు కట్టుకుపోతుంది, ఉప్మా రాదు. ఆ బొంబాయి రవ్వ విషయంలో, గోధుమ రవ్వ అయినా అంతే. సో గోధుమ రవ్వ విషయంలో అయితే మనం ఈ వాటర్ పాగిన తర్వాత ఈ రవ్వ దాంట్లో అయితే మనకు కంఫర్ట్గా బాగుంటుంది. సో నేను చూపిస్తాను మీకు ఎంత లూజ్గా వస్తుందో మీకు చూపిస్తాను నేను దాన్ని. సో వాటర్ ఇక్కడ మరుగుతుంది కదండి, ఈలోపు దీన్ని ఇక్కడ పోసేసుకుందాం. దీంట్లో బాయిల్ అవుతుంది కాబట్టి మనకు సరిపోతుంది. సో వాటర్ బాయిల్ అవుతుంది కదండి, ఇప్పుడు దీంట్లో మీరు ఒక నిమ్మకాయ పిండుకోండి. ఒక ఫుల్ కాయ పడుతుంది, ఎందుకంటే నిమ్మ రసం వేస్తే దీని టేస్ట్ వేరే ఉంటుంది. మనం జనరల్గా ఉప్మాలో పిండుకుంటాం కదా, ఉప్మాలో అయిన తర్వాత పిండాకంటే మీరు వాటర్లోనే పిండేస్తే అదేమవుతుందంటే ఇది మొత్తానికి కూడా మనకి స్ప్రెడ్ అవుతుంది. ఉప్మా మొత్తం స్ప్రెడ్ అయ్యి అది టేస్టీగా వస్తుంది. సో ఒక చిన్న సైజు నిమ్మకాయ అయితే నేను పిండేశాను. అండ్ ఇప్పుడు నేను చెప్పా కదా పాలు అన్నది, సో కొంచెం ఎక్కువ అవసరం లేదు, ఓకే సరిపోతుంది. ఈ మాత్రం పాలు ఉంటే మనకి అది ఏమవుతుందంటే
నిమ్మకాయ వేసాం కదండి, మీకు ప్యూర్ వైట్గా వస్తుంది, తెల్లగా వస్తుంది ఉప్మా. రెండోది ఏంటంటే ఈ మిల్క్ వేసినప్పుడు దీంట్లో ఆ కమ్మదనం వస్తుంది, అంటే తినడానికి ఫ్లేవర్ బాగుంటుంది. కారం అన్నీ కంట్రోల్ చేస్తుంది, ఉప్పు కారం అన్నీ కూడా కంట్రోల్ చేసి టేస్ట్ వస్తుంది బాగా. అందువల్ల నేను కొంచెం పాలు పోసాను. సో ఇప్పుడు బాగా తెరులుతుంది కదండి, తెరిలినప్పుడు మనం ఈ గ్లాసు రవ్వ దీంట్లో వేసుకోవాలండి ఇట్లా. ఇప్పుడు ఏం చేయాలంటే సిమ్లో పెట్టుకోవాలి మనం, అంటే ఇది ఉడకాలి కదా, మనం పోయిన సిమ్లో పెట్టుకుని మనం ఒక్కసారి తిప్పేసుకుంటే ఇది స్లోగా కుక్ అవుతుంది మనకి. అంతే, ఒకసారి ఇలా తిప్పేసుకుని మూత పెట్టేసుకుంటే మీకు బాయిల్ అవుతూ వస్తుంది. సో ఒక్కసారి ఇలా తిప్పేసుకుంటే మనకి చూసారా దగ్గర పడుతూ వస్తుంది ఉప్మా. అంటే మనకి సిమ్లో పెడితే స్లోగా కుక్ అవుతుంది ఇది. అంతే, ఇట్లా ఉంచేసి దీన్ని మనం ఒకసారి మూత పెట్టేసేయాలండి అంతే. దీంట్లో క్యారెట్ కూడా వేసుకోవచ్చు, ముందుగా నా దగ్గర వేయలేదు. క్యారెట్ వేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది, ఏదైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. సో మూత పెట్టగానే ఒక 2 minutes స్లోలో కుక్ అవ్వాలి. చూద్దామంటే ఎలా ఉందో. సో మగ్గుతుంది, ఇంకొంచెం మగ్గాలండి, ఇంకా తేమ ఉంది. ఈ వాటర్ అంతా మనకి బాయిల్ అయిపోయేదాకా ఉంచుకోవాలి, అంటే సిమ్లో పెట్టి ఉంచుకోవాలి. సో ఆల్మోస్ట్ కుక్ అయింది, ఇంకొక 2 నిమిషాలు ఉంచితే మనకి దీంట్లో వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా వాటర్ ఉంది కనిపిస్తుంది కదా, ఈ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అవ్వాలి, అప్పుడు పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా అడుగంటలే చూడండి, ఎక్కడ కూడా మీకు అడుగంటితే దీని టేస్ట్ బాగుంటుంది, నాకు అలాగే ఇష్టం. సో ఆల్రెడీ మగ్గిపోయిందండి, ఎంత జస్ట్ ఒక 10 minutes 10 నిమిషాలు అయిపోయింది మనకి అంతే ఉప్మా అనేది. దీంట్లో వాటర్ అంతా ఇంకిపోయింది, ఇంకో 2 minutes ఆరితే ఇంకా ఆరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది చూడండి, ఇట్లా కొంచెం మనకి అడుగును కొంచెం ఇలా అంటుకుంటే ఆ ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే ఇట్లా చాలా ఇష్టం, ఇట్లా అడుగున కొంచెం. సో ఇదైతే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. కనిపిస్తుంది కదండి.